హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అప్డేట్లోకి అయితే వస్తాయండి. అండ్ ఈ వ్లాగ్ని మాత్రం మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మా పాప వాళ్ళ స్కూల్లో అయితే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే ఉంది. సో వాళ్ళకి సాటర్డే రోజు ఇలా సెలబ్రేషన్స్ అయితే పెట్టారు. అలా అనేసి వీళ్ళకి 1:00కి అలా పంపియమని చెప్పారు. సో తనకి 1:00 వరకు రెడీ చేసి అండ్ ఫుడ్ తినబెట్టేసి అయితే పంపిస్తున్నాను. అండ్ తనైతే సింపుల్గా ఇలా అయితే రెడీ అయింది. అక్కడే కాస్ట్యూమ్స్ ఉంటాయి అండ్ అక్కడికి వెళ్ళి వేసుకోవాలి. అండ్ కొంతసేపు వాళ్ళకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తారు. 5:00 అలా యాన్యువల్ డే అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ తన కోసం పిక్ చేసుకోవడానికి వాళ్ళ మామయ్య అయితే వచ్చారు. అండ్ చూడండి లేట్ అయ్యింది అనేసి ఒకటే మొత్తుకుంటుంది. వాళ్ళ మామయ్యని చూసి ఎప్పుడు రమ్మని చెప్పాను, నువ్వేంటి ఈ టైంకి వస్తున్నావు అనేసి ఒకటే మొత్తుకుంటుంది. తన కోసం స్నాక్స్ అయితే పంపించాను కదా, ఇంకా 5 వరకు వాళ్ళు ఏది కావాలన్నా స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తే వాళ్ళే తినేస్తారు అనేసి తనకి స్నాక్స్ బాక్స్ అండ్ ఒక జ్యూస్ బాటిల్ అయితే పెట్టించాను. అండ్ నేనైతే ఇంకా రాగానే చూసారు కదా నా కిచెన్ మెస్సీ ఉండే, అలా అనేసి ఇంకా కొంచెం గ్యాస్ గట్ట అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. అండ్ కాసేపు రెస్ట్ తీసేసుకొని 4:30కి అలా లేచి ఇంకా ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసుకున్నాను. టీ పెట్టుకొని తాగాక చపాతీస్ అండ్ ఆఫ్టర్నూన్ చేసిన గోబీ కర్రీ ఉండే, సో లేట్ అవుతుంది అనేసి చపాతీస్ అయితే చేశాను. అండ్ సింక్ నిండా బాసనలు ఉండే కదా, వీటిని కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా చపాతీస్ అవ్వగానే గ్యాస్ గట్టు కూడా క్లీన్ చేసేసుకొని టీ అయితే తాగుదాము అనేసి ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను. టీ కూడా తాగేసాక నేను ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి, నేను కూడా పోవాలి. నేను రాను అంటే నువ్వు ఎందుకు రావు, కాసేపైనా ఉండిపో అనేసి పాపం ఇంకా చాలా రిక్వెస్ట్ చేసింది. ఇంకా పేరెంట్స్ పోకపోతే ఎట్లుంటుంది, నా సిచ్యువేషన్ బాగాలేదు నాన్న, నేను రాను అన్నా కానీ తను ఒప్పుకోలేదు. కాసేపు ఉండి నా పర్ఫార్మెన్స్ చూసి వచ్చేనా మమ్మీ అనేసి అన్నది. అలా అనేసి నేను కూడా రెడీ అయ్యి ఇంకా వెళ్ళిపోయానండి. చూసారు కదా మేము వెళ్ళే టైంకి ఎవ్వరు రాలేదు, అంటే అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇంకా కొందరు లైట్గా ఒక్కొక్కరు అలా వస్తుండే. నేను వెళ్ళేసరికి 6 అలా అయింది. సో 6:00కి ఇంకా అందరు మెల్లమెల్లగా వస్తున్నారు. ఆల్రెడీ 5:30కే స్టార్ట్ అయింది. వాళ్ళు చెప్పిన టైము 5కి రండి అని చెప్పారు, బట్ 5:30 కల్లా స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొన్ని డ్యాన్సెస్ అయితే అయిపోయాయి. మా హనీది అయిపోయిందేమో అనుకున్నానండి నేనైతే, కానీ ఇంకా తనదైతే డ్యాన్స్ ఇంకా కాలేదు. తనది 7th డ్యాన్స్. సో నేను ఇంకా నాకు ఒక ఫామ్ ఇచ్చారు, ఆ ఫామ్లో చూసుకుంటా ఇంకా మా మమ్మీ అండ్ మా వదిన కూడా వచ్చారు. సరే వాళ్ళు వచ్చే వరకైనా తన డ్యాన్స్ అయిపోవద్దు, మళ్ళీ వాళ్ళు చూడలేదనేసి తను ఒకటే అరుస్తుంది అనేసి ఇంకా మా మమ్మీని మా వదినని కూడా తొందరగా రండి, ఇంకా హనీ డ్యాన్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు అనేసి అంటే వాళ్ళు కూడా వచ్చేసారు. అప్పటికి మా హనీ వాళ్ళ ముందు ఒక 7th క్లాస్ వాళ్ళు డ్యాన్స్ చేశారు. వాళ్ళదైతే సూపర్గా ఉండే అండి. వినాయకుడి సాంగ్ మీద వెల్కమ్ డ్యాన్స్ చేశారు. సూపర్ అంటే సూపర్ ఉండే. సో చూసారు కదా స్కూల్ ఎంత పీస్ఫుల్గా ఉందో అండ్ ఫుల్ ఆఫ్ లైటింగ్తో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మా హనీ వాళ్ళ డ్యాన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా హనీ కోసమే నేను ముందుకు వెళ్ళి మరీ వీడియో తీసుకున్నాను. అండ్ తను వచ్చేసి లాస్ట్లో ఇటు సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ లాస్ట్లో ఉంది. అండ్ తను ఇంకా నన్నైతే చూసిందండి. చూడంగానే హాయ్ హాయ్ అనుకుంటా ఒకటే ఫ్లై కిస్ ఇస్తుంది అక్కడి నుంచి. ఇంకా మా మమ్మీ వచ్చింది అనే ఆనందం తనకి చాలా అంటే చాలా. నాన్న వచ్చాడా అనేసి అడుగుతుండే, బట్ వాళ్ళ డాడీ కూడా వచ్చారు. ఆయన వచ్చేసి బ్యాక్ సైడ్ నిల్చున్నారు. నేను వచ్చేసి ఇంకా ముందుకు వచ్చి తన వీడియో తీసుకుందాము అనేసి ముందుకైతే వచ్చాను. ఇంకా తనైతే నన్ను చూసిన తర్వాత తన ఎక్స్ప్రెషన్స్ అయినా కానీ అన్నీ ఇంకా చేంజ్ అయ్యాయి. అప్పటి వరకు ముంగుమెత్తి పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిన నా హనీ తర్వాత తన ఎక్స్ప్రెషన్స్ అండ్ తన డ్యాన్స్ నిజంగా పేరెంట్స్ని చూడంగానే పిల్లలకి ఎనర్జీ అలా వచ్చేస్తుందేమో. ఇంకా నన్ను చూడంగానే మా హనీకి అలా ఎనర్జీ అయితే వచ్చింది. తను రాలేదు అని అనుకుంది. నేను ఏమో బెటా తెలియదు నాకు, వస్తే వస్తా లేకపోతే రాను అని అన్నాను. బట్ నువ్వు రావాలంటే రావాలి అని అన్నది. ఇంకా నేను రానేమో అనుకున్నట్టుంది. సో ఇంకా నన్ను చూసేసరికి ఒక రేంజ్లో ఖుషి అయింది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అత్తయ్య, ఇంకా వాళ్ళ బొమ్మడిది మిట్టు వాళ్ళు కూడా వచ్చారు అనేసరికి ఇంకా ఎక్సైట్మెంట్ ఎనర్జీ అనేది డబుల్ అయిపోయింది అసలు తనకి. అండ్ తను కూడా చాలా మంచిగా చేసిందండి డ్యాన్స్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంట్లో నేను ఎంత రిక్వెస్ట్ చేసినా అసలు చెయ్యదు. అండ్ రీల్స్ చేయాలి అన్నా నేను ఎంత రిక్వెస్ట్ చేస్తానో తనకి
నచ్చాలి ఆ రీల్. అండ్ తనని ఒక 2-3 టైమ్స్ అలా రిక్వెస్ట్ చేసేసుకుంటే తర్వాత యాక్సెప్ట్ చేస్తది. అది కూడా తనకి నచ్చితేనే చేస్తారు, లేకపోతే లేదు. తనని రెడీ చేశాక హ్యాండ్ ఇచ్చేస్తది. అంటే నార్మల్‌గా ఫస్ట్ నన్ను రెడీ చెయ్యి, నన్ను మేకప్ చెయ్యి, తర్వాత నేను చేస్తాను అని అంటది. తర్వాత మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అన్నీ చేసేసాక, మమ్మీ నాకొస్తలేదు మమ్మీ నేను చెయ్యను అనేస్తది. తనకి నచ్చాలి, ప్లస్ తన పని తను చేపించుకున్న తర్వాత నేను చెయ్యను అంటది. అంటే మేకప్ అయిన తర్వాత నాకు హ్యాండ్ ఇస్తది. సో, ఇంగా తన ఇష్టంగా వచ్చినప్పుడే మనం రీల్స్ అవి తీపిచ్చుకోవాలి. తనకిష్టం లేనప్పుడు అసలు ఏ పని మనం జెయ్యలేము. అలా అనేసి నేను కూడా తనని ఏమంత ఫోర్స్ చెయ్యను. బట్ తనకి నచ్చినట్టు తను ఉండాలి అంతే అన్నట్టు నేను కూడా ఇంగా ఏదైనా చేస్తా అంటే ఎంకరేజ్ చేస్తా. బట్ డిస్కరేజ్ మాత్రం తనని చెయ్యను. అండ్ తనకి ఏదైనా కావాలన్నా గానీ అదైతే తనకి అప్పటికప్పుడు వచ్చేటట్టయితే చేస్తాను. అండ్ తనకు నచ్చినట్టయితే తనను ఉంచుతానండి. నేనేమో ఫోర్స్‌ఫుల్‌గా నువ్వు ఇదే చేయాలి, ఇదే చేయాలి అన్నట్టయితే నేను అస్సలు ఉంచను తనని. అండ్ తనకు నచ్చినట్టే ఉంచుతా. అలా అనేసి ఇంగ లాస్ట్‌లో ఇంగ తను కూడా ఇంగ ఎక్కడికెళ్ళిపోతుంది. కొన్ని స్టెప్స్ అయితే మర్చిపోయిర్రు అందరూ. అంటే చిన్న పిల్లలు కదా! ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇంగ వాళ్ళకొచ్చినట్టు వాళ్ళు చేషిర్రు. ఇంగా మహాని కూడా అందులో ఎగ్దమ్ అనిపించింది నాకు. అండ్ తను సూపర్‌గా చేసింది. నాకు సూపర్‌గా నచ్చింది అసలు. నేను ఇంట్లో ఏ సాంగ్ అనంటే 'జంగిల్ జంగిల్' అని అంటది కానీ, ఆ సాంగ్ వెతికితే అసలు దొరకకపోతుండే. అయితే అది కార్టూన్‌లో ఉండే సాంగ్. తర్వాత లాస్ట్‌కి తను వెతికిచ్చింది నాకు. లాస్ట్ డే అంటే ఇగ పొయ్యే ముందు చేసి చూపిచ్చి పోయింది. ఇంగ వాళ్ళ డాన్స్ అయిపోయాక మళ్ళీ చిన్నపిల్లల డాన్స్ ఫస్ట్ పెట్టేశారు. లాస్ట్‌కి పెద్దవాళ్ళ డాన్స్ అయితే ఉండే. సో, మధ్యలో మధ్యలో వెల్కమ్ సాంగ్స్ అవన్నీ ఉండే. ఎందుకంటే చిన్నపిల్లలు మరీ అంతసేపు ఉండలేరు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి నర్సరీ, యూకేజీ, ఎల్‌కేజీ వాళ్ళకి చేపిచ్చి పంపించేస్తే వాళ్ళెళ్ళిపోతారు. ఉంటే ఉంటారు, లేకపోతే ఎళ్ళిపోతారు గదండీ. సో, అలా అనేసి ఫస్ట్ చిన్న పిల్లలకి పెట్టారు. ఈ స్కూల్‌లో ఏంటంటే బచ్‌పన్ ప్లస్ అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ అని ఉంటది. మనకి బచ్‌పన్ వచ్చేసి నర్సరీ టు యూకేజీ మాత్రమే. అండ్ అకాడమిక్ హైట్స్ వచ్చేసి ఫస్ట్ నుంచి 10థ్ స్టాండర్డ్ వరకు. సో, వీళ్ళకి బావుంటుంది స్టడీస్ అండ్ గేమ్స్ పరంగా. స్కూల్ అయినా చాలా యూనిటీగా ఉంటుంది. అండ్ ఫీజెస్ వచ్చేసి కూడా ఫుల్లుగుంటాయి. మహని ఫస్ట్ క్లాస్ బట్ తనకి 70,000 ఫీజు. అంటే ఫీజ్‌కి తగినట్టు స్టడీ కూడా ఉంటుంది. అండ్ బానే ఉంటుంది. మేము ఇంటికొచ్చేసి డిన్నర్ చేశాక కాసేపు లైవ్ అయితే చూసామండి. ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను.